పండిత రామకృష్ణ మాకు మిత్రుడు, మాకు ముఖ్య సలహాదారుడు. మేము ఆయన్ని గౌరవిస్తాము. అలాగే ఆయన అష్టదిగ్గజ పదవిని అలంకరించిన తరువాత చరిత్ర కూడా ఆయన్ని గౌరవిస్తుంది. ఈ సందర్భంగా మహామంత్రి, మా కోరిక ఏమిటంటే రాజభవనాన్ని ఏ రకంగా అలంకరించాలంటే, ఎలా అలంకరించాలంటే ఎవరైనా ఒక యువతి దాన్ని చూస్తే తన కనిపించాలి. నాకు వివాహమైనప్పుడు నేను వధువులా మారి ఇదే రకంగా అలంకరించుకోవాలని. ఎవరైనా రాజకుమారుడు దీన్ని చూస్తే తన కనిపించాలి. ఎప్పుడైనా తనకి రాజతిలకం దిద్దినప్పుడు తన భవనం కూడా ఈ రకంగా అలంకరించాలని. మహారాజా, ఇదిగో చూడండి నా అలంకరణ పట్టిక. ఇందులో ఉన్నవి 10 కాంచీవరం చీరలు, 20 వడ్డానాలు, బోలెడన్ని నగలు, ఇంకా గజ్జలున్న పట్టీలు. మహారాణి చిన్నాదేవి, ఇది పండిత రామకృష్ణ గారి అష్టదిగ్గజ సంబరాలు. ఏదో అందాల పోటీ కాదు. నచ్చ చెప్పండి మహారాణి తిరుమలంబ. అలాగే మహారాజా. మహారాణి తిరుమలంబ, 10 కాంచీవరం చీరలు ఎటూ సరిపోవు. ఇదిగో చూడండి, నేను నా పట్టికలో 15 కాంచీవరం చీరలు రాశాను. ఒకవేళ సంబరాల సమయంలో మనకు ఏ చీర నచ్చకపోతేనో, అందుకే ఇక 20 వడ్డానాలతో ఏ అవసరమూ లేదు. 10 సరిపోతాయి. మహారాణి చిన్నాదేవి, ప్రతి ఒక్క వస్తువు కోసం వాదించుకోవడం కన్నా మనం రాసుకున్న పట్టికల్ని కలపడం మంచిది. మామూలుగా ఇద్దరి ఆలోచనలు అస్సలు కలపవు. ఏదైనా తెప్పించాలనుకున్నప్పుడు, కొనాలన్నప్పుడు వీళ్ళిద్దరి పట్టికలు మాత్రం కలిసిపోతాయి. మహారాజా, మీరు ఏమైనా అన్నారా? లేదు లేదు మహామంత్రి గారు, మేము కేవలం ఏమన్నామంటే ఈ సంబరాల కోసం ఆ పండిత రామకృష్ణ రాజభవనంలోకి ప్రవేశిస్తున్నప్పుడు పూల వర్షం కురిపించడం మంచిది అని. మహారాజుల వారికి జయము. మహారాణి చిన్నాదేవి, మహారాణి తిరుమలంబ, మీరు వెళ్ళండి. లోపల మీ గదిలోకి వెళ్లి మీ పట్టికల్ని కలుపుకోండి. అలాగే మహారాజా, రండి. మేము తెప్పిస్తాము. ఏమైంది? ఒక బాధాకర సమాచారం మహారాజా. మన గూఢచారి తను నిజాం రాజ్యంలో రహస్యంగా పనిచేస్తున్నాడు. తను నిజాం చేతులకు చిక్కాడు. తనను బంధించడం జరిగింది. ఏమిటి? అవును మహారాజా. మహారాజా, ఆ ప్రత్యేక గూఢచారి గురించి ఎలాంటి ప్రత్యేకమైన సమాచారమూ లేదు. కానీ బందీ అవడానికి ముందు ఆ గూఢచారి ఈ సందేశ పత్రాన్ని మన దగ్గరికి చేరవేశాడు. ఖచ్చితంగా ఈ సూచన పత్రంలో ఏదైనా ముఖ్యమైన సమాచారం ఉండొచ్చు. నేను కూడా అలాగే అనుకుంటున్నాను మహారాజా. అందులో ఏం రాసిందో చదవండి. ఇది మహామంత్రి గారు చెప్పేది మీకే, దాన్ని చదవండి. ఇది మహారాజా, ఇది ఏమిటి మహారాజా? అది మేము చదవమని చెప్పాము. ఇది ఏ భాషలో రాశారు? మహారాజా, నాకిది తెలుసు. గూఢచారులు గుప్త సందేశం ఇస్తారని. కానీ వాళ్ళ భాష కూడా గుప్తంగానే ఉంటుంది. అది నాకు తెలీదు. మహామంత్రి, ఖచ్చితంగా ఇదేదో సాంకేతిక భాష అయి ఉండొచ్చు. కానీ ఇందులో ఏం రాసుందో అది తెలుసుకోవడం ముఖ్యం. ఒకవేళ గూఢచారి మనకు ఏదైనా రాబోయే ఆపద గురించి ఏమైనా సంకేతం ఇచ్చాడేమో. ఏంటి? మహామంత్రి గారు. మహారాజా, ఇప్పుడే ఈ క్షణమే పండిత రామకృష్ణకు దీని గురించి సమాచారం ఇవ్వండి. తమరి ఆజ్ఞ మహారాజా. నాకు చాలా సంతృప్తిగా ఉంది. చూడు బాలక, కాదు బీర్బల్, చూడు ఏంటంటే మేము దాదాపుగా తపస్విలం అయిపోయాం. ఇందాక మీరు మాకు భోజనం పెట్టారు కదా, ఆ భోజనానికి బదులు మీకు ఇవ్వడం కోసం మా దగ్గర ధన్యవాదాలు తప్ప ఇంకేమీ లేవు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. బీర్బల్ గారు, మీరు పని చేయండి. మా గురువు గారికి దయచేసి బయటపడే దారి చూపించండి. ఏంటి? ధని అన్నదానికి అర్థం ఏంటంటే అడవిలోంచి బయటకెళ్లే దారి చూపించమని అర్థమైందా? అవును, మీరు ఏ దారిలోంచి నడుస్తూ అడవిలోకి వచ్చారో అదే కదా బయట కూడా వెళ్తుంది. మాకు అదే చూపించండి చాలు. అది నేను గుర్తుపెట్టుకోను.
మీ జ్ఞాపక శక్తి ఏమైనా గడిచిపోయిన కాలమా మళ్ళీ తిరిగి రాకపోవడానికి గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించండి. అదే గుర్తొస్తుంది. నాకు గుర్తు చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఒకవేళ వచ్చినా నేను కొత్త దారి వెతుక్కుంటాను. ఈ కొత్త దారి వెతుక్కోవడానికి కొత్తగా కష్టపడ్డం ఎందుకు? సరే ఇది చెప్పు, ఇక్కడ క్రూర జంతువులున్నాయా? రాజగురువు గారు, ఇది అడవి, మరి క్రూర జంతువులు ఎలాగో ఉంటాయి కదా. వినండి, ఏదైనా శబ్దం వినిపిస్తోందా? వినిపిస్తోంది. అంటే ఏదో క్రూర జంతువు చుట్టుపక్కల. ఎక్కడుంది? కనిపించడం లేదు కదా. గురువు గారు, ఆయన ఏమన్నారంటే క్రూర జంతువు ఈ చుట్టుపక్కలే ఉంది అన్నారు. మీ కళ్ళెదురుగా ఉందని కాదు. ఎక్కడికి వెళ్తున్నావు? అసలు ఏం చేస్తున్నావు? అరే, నేను జంతువుల గురించి అన్నానో లేదో, నువ్వు చూడడానికి చెట్టు మీదకి ఎక్కావా? రాజగురువు గారు, చూడడానికి కాదు, తప్పించుకోవడానికి ఎక్కాను. ఈ ఏనుగుల గుంపు ఒకేసారి పరిగెత్తుకుంటూ రావటం, పక్షులు హఠాత్తుగా ఎగరటం, అలాగే మిగతా జంతువుల అలజడి. ఖచ్చితంగా ఇది దేనికి సంకేతం అంటే అడవిరాజు ఇటే వస్తున్నాడని. అందుకే నా ప్రాణాన్ని కాపాడుకోవడానికి చెట్టు ఎక్కాను. ప్రాణాలు కాపాడుకోవడానికి ఎక్కావా? ప్రాణాలు మా దగ్గర కూడా ఉన్నాయి. అలాగే చెట్టు మీదకి ఎక్కడానికి కాళ్ళు చేతులు కూడా ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుని చెట్టు మీదకి ఎక్కండి, మీ ప్రాణాన్ని కాపాడుకోండి. వదిలేవయ్యా, వదిలే. నేను విజయనగరం నుంచి ఇంత దూరం చెట్టు మీదకి ఎక్కడం కోసం రాలేదు. నేను ఎక్కను. సరే అయితే, పులి వచ్చినప్పుడు అది మిమ్మల్ని ఏమీ అడగదు, మీరు చెట్టు మీదకి ఎందుకు ఎక్కలేదు. బీర్బల్ చెప్పింది నిజమే. ఎక్కుతాను, తప్పకుండా ఎక్కుతాను. కానీ ఎక్కడం ఎలా? గుర్తొచ్చింది. నేను చిన్నప్పుడు పాలకుల భుజాల మీద కాలు పెట్టి చెట్టు మీదకి ఎక్కుతూ ఉండేవాడిని. మరి ముసలాడు మన భుజాల మీదకి ఎక్కముందా? గాడిదలారా, ఆగండి, ఆగండి, కిందికి దిగండి, ఇక్కడ వంగండి. నేను మీ భుజాల మీద కాలు పెట్టి చెట్టు మీదకి ఎక్కుతాను. కిందకి వంగండి, వంగండి, వంగండి. రండి, త్వరగా రండి, వస్తుంది, వస్తుంది. వస్తున్నా, వస్తున్నా. చెట్టు మీదకి ఎక్కేసాం గురువు గారు. శివ 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 శివ. మీలో ఎవరికైనా ఏదైనా రక్తం కారుతున్న గాయం ఉందా? లేదు. ఇందాక మేము అడవిలో చూస్తుంటే నా కాలుకి ఒక ముళ్ళు గుచ్చుకుంది. అలాగే కొంచెం రక్తం కూడా కారింది. అయితే మీరు మంచి పని చేశారు, చెట్టు మీదకి ఎక్కి మీ ప్రాణాలు రక్షించుకున్నారు. ఖచ్చితంగా ఆ పులి మీ రక్తం వాసన చూసే ఇటు వస్తున్నట్టుంది. పులికి మనుషుల రక్తాన్ని వాసన చూసే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. నువ్వు తర్క వితర్కాలు ఎలా చేస్తున్నావంటే తమరి తాత ముత్తాతలు అడవిలోనే ఉండేవాళ్ళు అన్నట్టుగా. కానీ పులి ఇంతవరకు ఎందుకు రాలేదు? పులి కోసం ఎదురు చూస్తున్నాడు. అదేదో ఇద్దరు మిత్రుడు అన్నట్టుగా. వెళ్ళండి, వెళ్ళండి, మర్యాదలు చేయండి. పులి మిమ్మల్ని కలవడానికి వచ్చింది, పులి కలవడానికి వచ్చింది. వెళ్ళి కలవండి. మూసుకోండి గాడిదల్లారా. నేను విజయనగర మహారాజుని కలవడం కూడా మానేశాడ్రా. ఈ అడవిలో పులినేం కలుస్తాను? ఆయన కలవడం మానేసి మంచి పని చేశారు గురువు గారు. ఎవరు చాలా మంచి పని చేశారు. ఈ పులికి చెట్టు మీదకి ఎక్కడం నేర్పించలేదు. బీర్బల్, మీరు గురువు గారిని చెట్టు మీదకి ఎక్కించి చాలా పెద్ద తప్పు చేశారు. కనీసం ఆయననే కింద ఉండనివ్వాల్సిందే. పులికి మా గురువు గారు 2 కాళ్ళు భోజనమైనా అయ్యుండేవి. పులి వేటాడు ఉండేది కదా. గాడిదల్లారా, నోరు మూసుకోండి. మహారాజా, ఇందులో ఏదైతే రాసుందో అది నాకు పరిచయం ఉన్న లిపిలో మాత్రం లేదు. ఇది ఒక సంకేత సందేశం పండిత రామకృష్ణ. అవును మంత్రి గారు, నిస్సందేహంగా ఇదొక సందేశమే. పండిత రామకృష్ణ, అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏమిటంటే దీన్ని ఏ గూఢచారి పంపించాడో తను మనందరికంటే తెలివిగల నమ్మకస్తులైన గూఢచారిలో ఒకడు. ఈ పత్రంలో ఏ సందేశం ఉందో పండిత రామకృష్ణ, దాన్ని మేము ఇంతవరకు అర్థం చేసుకోలేకపోయాం. అది ఖచ్చితంగా ఏదో హెచ్చరికే.
లేకపోతే ఏదైనా రాబోయే ఆపదకు సంకేతం ఉందనిపిస్తోంది. పండిత రామకృష్ణ, సందేశంలో ఏ సంకేతం ఉందో, తనేం చెప్పాలనుకుంటున్నారో అది మనకు చాలా త్వరగా తెలియడం ముఖ్యం. అలాగే మహారాజా, నాకు మీ ఆందోళన అర్థమవుతోంది. అలాగే పరిష్కరించలేని చిక్కుముడంటూ ఏది ఉండదని కూడా నాకు తెలుసు. కానీ దీని రహస్యం తెలుసుకోవడానికి నాకు కొంచెం సమయం పడుతుంది. ఈ జటిల సందేశాన్ని అర్థం చేసుకోవడానికి ఇంతవరకు మన దృష్టి చేరుకోని చోటు దాకా చేరుకోవాల్సి ఉంటుంది. నాకు దీని అర్థం తెలియగానే నేను మీకు మొత్తం వివరంగా చెప్పేస్తాను. అలాగే పండిత రామకృష్ణ, కానీ ఒక విషయం గుర్తుంచుకోండి. ఈ పనికి మీరు ఎక్కువ సమయం తీసుకోవడానికి వీల్లేదు. వీలైనంత త్వరగా దీనికి అర్థం వెతకండి. లేదంటే అర్థాన్ని వెతకడానికి ముందే ఒకవేళ ఏదైనా అనర్థం జరిగిందంటే అది రాజ్యానికి చాలా హానికరం కాగలదు. గుర్తుంచుకోండి. మీరు నిశ్చింతగా ఉండండి మహారాజా. నేను ఈ కొత్త సవాలుకి ఏదో ఒక పరిష్కారం తప్పకుండా వెతుకుతాను. అదిగో చూడండి, మనల్ని చెట్టు మీదకి ఎక్కించి ఎలా కూర్చుందో. ఈ పులి ఎంత సోమరిపోతో. దీన్ని అడవికి రాజుని ఎవరు చేశారు? దీనికి మరో పనేమీ లేదా ఏంటి? దీనికి వాళ్ళ పని ఇదే. మీరు కిందికి దిగేదాకా ఎదురు చూస్తూ ఉండటం. నేను కిందికి దిగను. నేను అస్సలు దిగను. మీరేమీ ఆందోళన పడకండి. కాసేపట్లోనే అది ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది నీకెలా తెలుసు? పులికున్న అసలు లక్షణం వేటాడమే కదా. దానికి ఒక చోట ఎలాంటి ఆహారం దొరకకుంటే అది ముందుకెళ్ళిపోతుంది. వెళ్తోంది వెళ్తోంది వెళ్తోంది. వెళ్తోంది వెళ్తోంది. బీర్బల్ మీరు చెప్పింది నిజమే. పులి వెళ్ళిపోయింది. అది ఇక మళ్ళీ తిరిగి రాదు. తిరిగి రాదా? గురుగారు, మీరు ఒక విషయం ఆలోచించారా? ఏంటది? ఈ బీర్బల్ కు మీ గురించి అన్ని విషయాలు తెలుసు. అన్ని విషయాలు. అది మిమ్మల్ని చూడకుండానే. పైగా ఈ రోజు పులి నుంచి కూడా తప్పించుకున్నావు తన కారణంగానే. అంటే దీని అర్థం ఇతను పండిత రామకృష్ణ కంటే చాలా గాడిదల్లారా. మీరిద్దరూ రామకృష్ణ తెలివిని తలకెక్కించుకున్నట్టున్నారు. అందుకే ఇప్పుడు అతని గురించి కూడా అలాగే అనుకుంటున్నారు. బీర్బల్, నువ్వే చెప్పావు కదా నీకు దారి గుర్తుండదని. అవును, చెప్పాను. ఇప్పుడు ఈ దారి వెతుక్కునే ప్రయత్నంలో మేము ఈ అడవిలోనే గుండ్రంగా తిరుగుతున్నట్టున్నావు. అంటే ఇప్పుడు నువ్వు కూడా ఈ అడవిలో గుండ్రంగా తిరుగుతూనే ఉంటావా ఏంటి? లేదు, మీరు చెప్పండి. పులి ఏ వైపు వెళ్ళిపోయింది? పులి అటువైపు వెళ్ళింది. పులి అటువైపు వెళ్ళింది అంటే దాని అర్థం మన దారి దానికి భిన్నమైన దిక్కు అయి ఉండాలి కదా. అదెలా? పులి ఇల్లు ఎక్కడుంటుంది? పులి ఇల్లు దాని ఇంట్లోనే ఉంటుంది. కాదు, అడవిలో ఉంటుంది. ఇప్పుడు పులి ఆ దట్టమైన అడవిలోకి వెళ్ళింది. ఇక దానికి భిన్నమైన దిక్కులో మన ఇల్లు. బయటికెళ్లే దారి దొరికింది. ధనిమణి, ఇది నేను ముందే ఎందుకు ఆలోచించలేదు? వదిలేండి గురువుగారు, మీకు గుర్తులేదు. ఇవన్నీ చాలా చిన్న చితక విషయాలు. వీటిని మీరు ఎప్పుడు పట్టించుకోలేదు, ఎప్పుడు వీటి గురించి ఆలోచించలేదు. ఎన్ని విషయాల గురించి పశ్చాత్తాపడతారు మీరు? ఇది తపస్సు చేసే సమయం. మీరు తపస్సు చేయండి చాలు. కాదు, తపస్సు తర్వాత ముందు మనం ఇక్కడి నుంచి బయటపడాలి అన్నట్టు. ఈ దివ్య నవయువకుడితో నేను ఇంకొంచెం సమయం గడపాలి. అద్భుతం, దారి దొరికింది. వచ్చేటప్పుడు మాకు ఈ నది కనిపించింది. చాలు, నదికి అటువైపు వెళ్ళగానే మా సమస్య అంతా తీరిపోతుంది. నాకు తెలుసు నువ్వు మమ్మల్ని అడవిలో వంకర టింకర దారుల్లో తీసుకెళ్ళినా కూడా చివరికి సరైన దారి కనుక్కుంటావు అని. పదండి, నదిని దాడుదాం. అరే, అటెక్కడికి వెళ్తున్నావు? ఇట్రా బీర్బల్. అడవి లోపల నువ్వు మాకు దారి చూపించావు, బయట మేము నీకు చూపిస్తాం. నేను వెళ్ళి నదిని అక్కడి నుంచి దాటుతాను. ఏంటి అప్పుడప్పుడు అతి తెలివైన వ్యక్తి కూడా ఎలాంటి పిచ్చి పనులు చేస్తారంటే మూర్ఖులకు కూడా సిగ్గనిపిస్తుంది.
మీ ఇద్దరికి సిగ్గనిపిస్తోంది కదా? మీ మూర్ఖులం కాదు కదా మీరు గురుగారు. మూర్ఖులేనా? పదండి పదండి. గురువు గారు చూడండి. మొసలా, మొసలా. మొసలి కాదు గురువు గారు, అద్భుతం. అదిగో అక్కడ చూడండి, అదిగో ఎదురుగా ఎదురుగా అక్కడ చూడండి. తను నీటి మీద నడుస్తున్నాడు. ఎవరైనా సాధారణ వ్యక్తి నీటి మీద ఎలా నడవగలడు? గురుగారు, నాకేమనిపిస్తుందంటే ఇది మన కళ్ళు చేసే మోసం తప్ప ఇంకేమీ లేదనిపిస్తోంది. బీర్బల్! నువ్వు నీటి మీద నడుస్తున్నావా? నడవడం ఏంటి రాజగురువు గారు? నేను నీటి మీద ఆడగలను కూడా. ఇదిగో చూడండి. తను ఆడుతున్నాడు. బాగా ఆడుతున్నాడు. జాగ్రత్తగా చూడండి రాజగురువు గారు, నేను నీటి మీద నడవట్లేదు. ఇక్కడ నీళ్ల కింద చిన్నపాటి రాళ్ల కట్టడం ఉంది. అది సరిగ్గా నీటి కిందే ఉంది. నేను దాని మీదే నడుస్తున్నాను. ఓ అలాగా. కానీ నువ్వు ఈ ప్రాంతంలో ఉండేవాడివి కాదు కదా. అక్కడ కట్టడం ఉన్నట్టు నీకెలా తెలిసింది? చాలా తేలిక రాజగురువు గారు. ఇదిగో ఈ నది అలల్ని చూడండి. ఇక్కడికి వచ్చి గుద్దుకొని బలహీనపడటం లేదా? ఇవి ఇక్కడే గుద్దుకొని ఆగిపోతున్నాయి. అంటే ఇక్కడ నీళ్లు లోతుగా లేవని. మరి నువ్వు మాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే మీరు అడగనే లేదు. నేను అడగలేదు కదా గురువు గారు. ఇదిగో మహానుభావా, నాకొక విషయం అర్థం కాలేదు. మీరు మీ పాదరక్షలు ఎందుకు తీయలేదు? అందరూ తరచుగా నది దాటుతున్నప్పుడు తమ పాదరక్షలు తీసేస్తూ ఉంటారు కదా. పాదరక్షలు తీసేయండి బీర్బల్ గారు. అందరూ తీస్తారేమో, కానీ నేను తీయను. ఎందుకు? ఎందుకంటే నేను నా పాదాల్ని రక్షించుకోవాలి, పాదరక్షల్ని కాదు. అబ్బా గురువు గారు, ఇంత చిన్న విషయం తన శిష్యులకు ఏదైనా గాడిద కూడా చెప్తుంది. మీరు మాకు ఇది కూడా చెప్పలేదు. తలకు తలపాగా అలాగే కాళ్లకు పాదరక్షలు వేసుకుంటారని. ఏంటి గురుగారు? చూసావా, కాళ్ళ కింద చిన్న చిన్న రాళ్లు గుచ్చుకుంటున్నాయి. ఆలోచించు ఆలోచించు. ఒకవేళ ఈ మహానుభావుడు బీర్బల్ గారు మన జీవితంలోకి ముందే వచ్చుంటే ఈ నదిని తేలిగ్గా దాటేవాళ్ళం కదా. అలాగే ఎలాంటి కష్టాలు లేకుండా మన జీవిత నదిని కూడా తేలిగ్గా దాటుండేవాళ్ళం. శాంతించండి గాడిదలారా, శాంతించండి. నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇలాగే అరుస్తూ ఉంటే ఆ ఆలోచన నదిలోని అలలతో పాటే కొట్టుకుపోతుంది. నోర్మోయండి. మీ గురువు గారి మునుగుతున్న నావకు తీరం దొరికింది. లామా, నీకు అష్టదిగ్గజ పదవి ఇచ్చినప్పుడు అప్పుడు నేను కూడా నా కొత్త గంటలు మోగిస్తాను, చాలా గట్టిగా. అలాగే మోగించుకో కానీ ఇప్పుడు నా మెదడులో గంటలు బాగా మోగుతున్నాయి. అందుకని నువ్వు ఈ గంటల్ని శాంతంగా ఉంచు, సరేనా? నన్ను ప్రశాంతంగా ఆలోచించుకో నువ్వు. ఏమిటి? చెప్పండి, నేను ఎలా ఉన్నాను? వెళ్ళి అమ్మని అడుగు. ఎత్తండి ఎత్తండి. చూడు, నేను చిరాకులో ఉన్నాను. నేను ఇప్పుడు ఏ వస్తువు ఎత్తను, ఇక్కడి నుంచి కూడా లేవను. ముందు నువ్వు వెళ్ళు. మీ కళ్ళైనా ఎత్తొచ్చు కదా. మీ తల పైకెత్తండి, నాకు చెప్పండి, నేను ఎలా ఉన్నాను? ప్రతిరోజు ఉన్నట్టే ఉన్నావు. మీ అష్టదిగ్గజ సంబరాల కోసమని, అందరికంటే అందంగా కనిపించడం కోసం మధ్యాహ్నం నుంచి అలంకరించుకుంటూ ఉన్నాను. చెప్పండి, ఎలా ఉన్నాను నేను? బానే ఉన్నావు. కేవలం బానే ఉన్నానా? బానేకి ఇంకొక విషయం కలుపుకో. చాలా బాగున్నావు అనుకో. కేవలం చాలా బాగున్నాను అంతేరా? నువ్వు పెళ్లికి ముందు ఇంకా చాలా బాగుండేదానివి. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావంటే, చంద్రుడు నిన్ను చూశాడనుకో నీళ్లలాగా మొత్తం కరిగిపోతాడు. అలాగే దర్పణం నిన్ను చూసినా పగిలి ముక్కలు ముక్కలుగా అయిపోతుంది. చాలా ఈ ఇంట్లోని దర్పణాలన్నీ మార్చాల్సి ఉంటుంది. నేను ఒకప్పట్లో కనిపించడం లేదు కదా. ఇదిగో శారదాదేవి, దర్పణాలు మార్చడం వల్ల ప్రయోజనం లేదు. దర్పణం మార్చడం వల్ల మనుషులు మారిపోరు. శారదా, దర్పణం ఎక్కడుంది? నేను తనని నా వెంట విజయనగరానికి తీసుకువెళతాను. అలాగే దర్బారులో రామకృష్ణ పండితుడి ఎదురుగా నిలబెడతాను. తనకు వ్యతిరేకంగా నిలబెడతాను.
తెలివితేటల్లో ఇతని దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది. ఎలాంటి బ్రహ్మాస్త్రం అంటే దాన్ని దేవతలు కూడా ఎదుర్కోలేరు. తాతాచార్య, నీ కష్టాలన్నింటికీ పరిష్కారం దొరికింది. బీర్బల్. తనని అష్టదిగ్గజంగా ప్రకటించగాని చదవడం రాయడం మర్చిపోయాడు. ఇక అయిన తర్వాత ఇంకేమవుతుందో అని నేను కాదు, అత్తయ్య అంటున్నారు. అమ్మాయి సందేశ పత్రంలో రాసిందేమీ అర్థం కావడం లేదు. అందుకే దీన్ని దర్పణంలో చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం అనుకున్నాను. కానీ ఏమీ అర్థం కావట్లేదు. ఏమీ లాభం లేదమ్మా. సాయంత్రం అయింది, నేను దీపాల్ని వెలిగిస్తాను. శారదా, సాయంత్రం దీపాలు తర్వాత వెలిగించొచ్చు, కానీ ముందుగా నా కోసం ఓ దీపం తీసుకురా. దీన్ని అర్థం చేసుకోవడానికి ఇంకొక ఉపాయం మిగిలింది. నేను వరుణమాల, నేను సాక్షాత్తు నీ ఎదురుగా ప్రాణాలతోనే ఉన్నాను. కానీ అసలు మీరు ఎందుకు తిరిగి వచ్చారు? అంటే అది ఏం జరిగిందంటే నాకు నువ్వు గుర్తొచ్చావు వరుణమాల. లేదు స్వామి, మీరు ఏ సమయంలో తపస్సు కోసం బయలుదేరారో అదే సమయంలో మీకు సంసార జీవితం దూరం అయిపోయింది. ఇది తపస్సు, తమరి షష్ఠి పూర్తి కాదు. మీరు రావడానికి వీల్లేదు. చూడు వరుణమాల, నాకు తెలుసు నేను సన్యాసం కోసం అడవికి వెళ్ళానని. అలాగే నాకు ఇది కూడా తెలుసు నువ్వు కూడా అక్కడికి వస్తావని. అయితే నాకు ఇది కూడా తెలుసు నువ్వు అక్కడికి వచ్చావంటే నీకు కష్టం అవుతుందని. అలాగే నాకు ఇది కూడా తెలుసు నేను నీ కష్టాన్ని చూడలేను అని. అందుకే నేను స్వయంగా వచ్చేశాను. ఇదిగో చూడు, ఇతను మహేష్ దాస్. అందరూ ఈయన్ని ప్రేమగా బీర్బల్ అని పిలుస్తారు. ప్రణామాలు గురుమాత. సంతోషంగా ఉండు. ఇతను చాలా సంస్కారవంతుడు స్వామి. ఒకవేళ మనకు కొడుకు గాని ఉండుంటే ఇంతే ఉండేవాడు కదా స్వామి. నన్ను మీ కొడుకనే అనుకోండి. ఎక్కడ ఎవరిలో మమత మేల్కొంటుందో అక్కడే కొడుకునైపోతాను. ఆహా, ఇతని భావాలు కూడా చాలా ఉన్నతమైనవి స్వామి. అలాగే చాలా తెలివైన వాడు కూడా. అందుకే నేను తనని తీసుకొచ్చాను. ఆ వర్ణమాల, ఇప్పుడు నీకు బీర్బల్ పరిచయం అయ్యాడుగా, ఇక మాకు భోజనం పరిచయం చేయించు. తప్పకుండా స్వామి. మీకోసం భోజనం, అలాగే మీ భజన, ఇదే కదా నా జీవితం అంతా చేస్తోంది. ఏదైనా మాయ చూడడానికి ప్రయత్నిస్తున్నారా ఏంటి? ఒకవేళ ఈ ఉపాయం సఫలమైతే అది నిజంగా మాయే అవుతుంది. నువ్వు దీపాన్ని కదలకుండా పట్టుకుని నిలబడు. ఎందుకంటే గుప్త సమాచారాన్ని నిమ్మరసంతో తయారు చేసిన సిరాతో రాసి పంపిస్తూ ఉంటారు. ఎందుకంటే అది రాసిన తర్వాత మొత్తంగా మాయమైపోతుంది, ఎవ్వరికీ అర్థం కాదని. అగ్ని దగ్గరికి రాగానే పైకి తేలి కనిపిస్తుంది. కానీ ఈ పత్రంలో ముందు నుంచి ఏదో రాసింది. అదంతా ఏవో పిచ్చిగీతలు రాసున్నాయి అంతే, మనల్ని తప్పుదారి పట్టించడానికి. నువ్వేమీ అగ్నిగుండంలో నిలబడలేదు, కేవలం ఒక చిన్నపాటి దీపం పట్టుకొని నిలబడ్డావు అంతే, స్థిరంగా నిలబడలేవు. ఈ పత్రం కాలిపోయిందంటే ఇందులో రాసున్న రహస్యం కూడా కాలి బూడిదైపోయినట్టే. మీరేం చెప్పారు? అగ్ని వల్ల గుప్త సందేశం పైకి తెలియ మనకు కనిపిస్తుందన్నారు. కానీ అగ్ని వల్ల కాలినా కూడా ఏమీ కనిపించడం లేదు. మీ ప్రయత్నం విఫలమైపోయింది. అయ్యో, నీకు అసలు ఒక చిన్నపాటి పత్రం కోసం నా కోడలిని కోపడుతున్నావా? ఒక దెబ్బ పడిందంటే ఈ పత్రంలో ఏమి రాసలేదో అది కూడా కనిపిస్తుంది. సరే చూడండి, కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే వాటిని పరిష్కరించలేము. అయినా కూడా మీరు బోలెడన్ని సమస్యల్ని పరిష్కరించారు కదా.
ఒకవేళ ఒక్కటి పరిష్కరించుకుంటే మహారాజు గారు మిమ్మల్ని అష్టదిగ్గజం నుంచి ముఖ్య సలహాదారుడిగా మార్చలేరు కదా. శారదా, విషయాలన్నీ పక్కన పెట్టు. నేను కేవలం ఏం ఆలోచిస్తున్నానంటే ముఖ్యమైన రహస్యం ఇందులో దాగుంది కదా, దాన్ని ఎలా బయటికి తీయాలా అని. ఇప్పుడు ఏది బయటికి తీయడానికి లేదా ఉండడానికి సమయం ముగిసిపోయింది. ఇక వెళ్ళు, నీ గదిలోకి వెళ్ళి పడుకో. వెళ్ళు. వెళ్తున్నా అమ్మా, అది నేను వెళ్తున్నా. అవుతుంది. స్వామి, మీ తపస్సుని నా జ్ఞాపకం భంగం చేసిందా? అందుకే మీరు తిరిగి రావాల్సి వచ్చిందా? ఇక నేను మీతో ప్రతి క్షణం ఎలా ప్రవర్తిస్తానంటే మీకు నేను కాదు, కేవలం తపస్సే గుర్తొస్తుంది. చాలా బాగుంది. మీరందరూ లోపలికి రండి, భోజనం ఆరగించండి, సుగంధ ద్రవ్యాలను ఆనందించండి. అన్నట్టు స్వామి, ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు నన్ను పిలవండి, స్వయంగా మాత్రం లోపలికి రావద్దు. గురుగారు, ఈ రోజు నుంచి మీరు ఒకటి గుర్తుంచుకోండి, మీరు ఇంతకు ముందులాగా విలాసవంతులు కాదు, తపస్వి అయిపోయారు. ఏంటి తపస్వి? పదదని మనం వెళ్దాం భోజనం చేయడానికి. భోజనం మన కోసం తపస్సు చేస్తుంది. ఇక మీరు గురుగారు ఇక్కడే చాప్ మీద కూర్చొని కందమూలాలు తినండి. పదమణి త్వరగా. రాజగురు గారు, కందమూలాలతో పాటు అల్లం ఇంకా బొప్పాయి కూడా తినండి. ఎందుకు? అల్లం ఇంకా బొప్పాయి వల్ల శరీరంలో వేడి పుట్టుకొస్తుంది. రాత్రంతా గొంగడ లేకుండా చలిలో కూడా మీరు ప్రశాంతంగా పడుకోవచ్చు. దర్బారులో ఉన్న మహానుభావులందరికీ, అలాగే విజయనగర ప్రజలకు మహారాజు కృష్ణదేవరాయలు గారి అనుమతితో, అలాగే సప్త దిగ్గజుల ఆశీర్వాదంతో పండిత రామకృష్ణకు అష్టదిగ్గజ పదవితో సన్మానించే సంబరాలను వైభవంగా ప్రారంభించడం జరుగుతోంది. రామకృష్ణ పండితుడు అష్టదిగ్గజం కావడానికి వీల్లేదు. ఆగండి మహారాజా. ఆగాను స్వామి, నేను ఆగాను, ఎప్పుడు ఆగాను. మీకోసం ఎదురు చూస్తున్నానంతే. ఇదిగో చూడండి, మీకోసం చల్లటి నీళ్లు తెచ్చాను, స్నానం చేయండి. ఆ తర్వాత మీరు 2 జాముల దాకా జపం చేయాలి. అవును, ఒక తపస్వికి ఇదే దినచర్య అవుతుంది. నేను ఇప్పుడే మీకోసం జపమాలలు తీసుకొస్తాను. ఓరి భగవంతుడా, తనకెలా చెప్పాలి? సన్యాసం తీసుకోవాలన్న నా నిర్ణయాన్ని మార్చుకున్నానని. ధనిమణి, మనం ఇప్పుడే ఈ క్షణమే దర్బారుకు వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ రామకృష్ణ పండితుడు అష్టదిగ్గజం అయిపోయాడంటే అప్పుడు బీర్బల్ను మన వెంట తీసుకొచ్చినందుకు మనకెలాంటి లాభం ఉండదు. వర్ణమాల లోపలికెళ్ళింది, ఇదే సరైన అవకాశం. వెళ్దాం పద. స్నానమైనా చేయండి, స్నానం చేయండి. స్నానం అయిపోయింది. గురుగారు, ఇలాంటి వేషభాషలతో మనం దర్బార్కి ఎలా వెళ్తాం? ఓ రికార్డుగల్లారా, దారిలో కొత్వాళ్ళు వస్తుంది, అక్కడే మనం వస్త్రాల్ని మార్చుకుందాం. కానీ ఇక్కడి నుంచి మాత్రం వెళ్దాం పదండి. ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు. అసలు నేనేం చేయాలనుకుంటున్నానో అది సమయం ఉండగానే పూర్తి చేయగలను లేక చేయలేనో తెలియదు.